అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువులను ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే మన పనులను సింపుల్గా చేసుకుని మన మనీని టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, చాలా మందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయి కదా. ఇంట్లో నా ఫంక్షన్ కానీ పూజలు చేసేటప్పుడు పీరియడ్స్ రాకపోతే కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా. అస్సలు టెన్షన్ పడకుండా ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి. 1 డేలో మనకు పీరియడ్ అనేది వస్తుందండి. ముందుగా బౌల్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని, అలాగే 1 స్పూన్ వరకు ధనియాలని వేసుకొని, 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. అంటే మనకి ఇక్కడ వాటర్ సగం అయ్యే వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంటే మనకు ధనియాలు అలాగే జీలకర్రలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా వాటర్లో దిగే వరకు మరిగించుకొని, తర్వాత ఒక గ్లాస్లో టీ స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మనము ధనియాలను అలాగే జీలకర్రను కూడా పడేయకుండా మనం తినేసేయొచ్చండి. తర్వాత ఈ గ్లాస్ వాటర్లోనైతే 1 స్పూన్ బెల్లాన్ని వేసి మిక్స్ చేసుకొని, పరిగడుపున కానీ లేకపోతే నైట్ పడుకునే ముందు గోరు వెచ్చగా ఇలా తీసుకుంటే మనకు 1 డేలో పీరియడ్ అనేది వస్తుందండి. నుంచి సంవత్సరాల నుంచి పీరియడ్స్ ఆగిపోయినా వెంటనే ఇమీడియట్గా 1 అవర్ నుంచి 1 డేలో పీరియడ్ రావాలంటే ఈ టిప్ని అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. వాటర్ని మనము గోరువెచ్చగా ఉన్నప్పుడు నైట్కి తాగితే మార్నింగ్ కల్లా పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి, సూపర్ మార్కెట్లో పూతరేకలు కానీ లేకపోతే మనము స్వీట్స్ కానీ కొన్నప్పుడు ఇటువంటి బాక్సుల్లో ఇస్తూ ఉంటారు కదా. పూతరేకులు కానీ స్వీట్స్ కానీ తినేసిన తర్వాత బాక్స్ని అయితే పడేస్తాం కదా. పడేయకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే మీలో ఎంతమందికి పూతరేకులు అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా బాక్స్ లోపల కిందన స్క్వేర్లో మార్క్ చేసేసుకొని, ఏదైనా నైఫ్తోని వేడి చేసి మార్క్ చేసిన దానిపై నుండి కట్ చేసుకోవాలి. తర్వాత బాక్స్ వెనకాల డబుల్ టేప్ని 2 సైడ్లలో ఫిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనము డబుల్ టేప్ని మందంగా ఫిక్స్ చేస్తే మనకు అస్సలు ఊడిపోకుండా ఉంటుంది. టేప్ను ఫిక్స్ చేసిన తర్వాత దానికి ఉన్న కవర్ని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి. ఈ బాక్స్ని మనము వాష్ బేసిన్ దగ్గర కానీ లేకపోతే బాత్రూంలో కానీ మీకు ఎక్కడ వీలుగా అనిపిస్తే అక్కడ ఫిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే మనం డైలీ యూజ్ చేసే బ్రషెస్ కానీ లేకపోతే పేస్ట్ అలాగే టంగ్ క్లీనర్ను పెట్టడం వల్ల బ్రష్లు ఒకదానికొకటి టచ్ కాకుండా సపరేట్గా ఉంటాయి. అలాగే మనకు డస్ట్ పడకుండా కూడా నీట్గా ఉంటుంది. చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది. యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి, బాక్స్లోని బిర్యానీని తినేసి బాక్స్ను క్యాప్ను పడేస్తాం కదా. అలా కాకుండా ఈ టిప్ను కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. బాక్స్ క్యాప్కి ఏదైనా మార్కర్ సహాయంతో నేను ఇక్కడ లోటస్ని అయితే డ్రా చేసుకున్నాను. మీకు ఏ ముగ్గు అయితే ఇష్టమో ఆ ముగ్గునైతే మీరు ఇక్కడ డ్రా చేసేసుకొని వేడి చేసుకొని మార్క్ చేసిన దానిపై నుండి ఇలా లోటస్ పై నుండి హోల్స్లా చేసుకోవాలి. పండుగలకు కానీ న్యూ ఇయర్ కానీ గుమ్మాల దగ్గర మనం ముగ్గు వేస్తూ ఉంటాం కదా. బయట మార్కెట్లో కొనకుండా మనమే వేస్ట్ అనే పాడేసే బిర్యానీ బాక్స్ క్యాప్తోనే ఇంట్లోనే మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ముగ్గు కూడా అందంగా కనిపిస్తుంది. యూస్ఫుల్గా అనిపిస్తే ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి, మనం లాక్ యూజ్ చేయం కదా, కానీ ఎప్పుడైనా ఇల్లు షిఫ్ట్ చేయాలన్నప్పుడు లాక్ చేసి తీసుకెళ్తూ ఉంటాము. అలాగే ఇంట్లోనే చిన్నపిల్లలు ఉంటే మాటికి ఫ్రిడ్జ్ను ఓపెన్ చేస్తూ ఉంటారు కదా. మనము లాక్ చేసేస్తూ ఉంటాము. కానీ మన దగ్గర ఫ్రిడ్జ్ కీ లేకున్నా కూడా ఈజీగా ఎలా లాక్ చేద్దామో చూద్దామండి. ఒక్కోసారి ఫ్రిడ్జ్ లాక్ వేసిన తర్వాత కీ దొరకకుండా ఉంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చిన్న సిజర్ని తీసుకొని లాక్లో లోపల పెట్టి తిప్పితే కనుక మనకు లాక్ ఓపెన్ అవుతుంది. అలాగే కీ కోసం చాలా వెతికినప్పుడు దొరకకుంటే ఉంటే కనుక ఈ టిప్ని ట్రై చేయండి. అలాగే లాక్ చేసుకోవచ్చు కూడా. అలాగే మనం సిజర్తోని ఫ్రిడ్జ్ని లాక్ తీయడం వేయడం కూడా ఈజీగా అవుతుంది. చూసారు కదా ఎంత ఈజీగా లాక్ అయితే క్లోజ్ చేసేసుకున్నాము. అయితే క్లియర్గా చూపిస్తున్నాను కదా. ఎప్పుడైనా ఫ్రిడ్జ్కి దొరకకుండా ఉంటే కనుక, అలాగే ఇల్లు షిఫ్ట్ చేయాలి ఫ్రిడ్జ్కి లేకుంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే ఇంకో టిప్ను కూడా తెలుసుకుందాము. ఒక్కోసారి ఫ్రిడ్జ్ రబ్బర్ ఏంటంటే మురికిగా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. మురికిగా ఉన్నప్పుడు మనకు అందులో బొద్దింకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా. అప్పుడు మనం ఫ్రిడ్జ్ని నీట్గా ఉంచితే మనకు ఫ్రిడ్జ్లో బొద్దింకలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి. సో ఇలా నైఫ్కి ఏదైనా టిష్యూ కానీ కాటన్ అయితే చుట్టేసుకొని వెనకాల రబ్బర్ని ఫిక్స్ చేసుకొని కొంచెం నీళ్ళతో తడుపుకొని జస్ట్ ఇలా మనము అంటే కనుక మనకు ఈజీగా మురికి అనేది వచ్చేస్తుందండి. అందులో మనకు బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. తప్పకుండా ఈ టిప్ని కూడా ట్రై చేసి చూడండి. క్లీన్ చేసిన తర్వాత చూడండి మనకు మురికి అనేది నైఫ్కి అయితే ఎంతగా వచ్చేసిందో. మనకు ఫ్రిడ్జ్ రబ్బర్ చూడండి ఎంత నీట్గా వైట్గా అయ్యిందో. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేసి, నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.